యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాన్న నాన్న సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. వీళ్ళ ఆడవాళ్ళు కొందరు అభయ్ గారి అమ్మను కూడా పట్టుకుని తీసుకెళ్లారు. మీరు ఆవిడను కూడా తీసుకురమ్మని ఆదేశించండి. ఆవిడ్ని కూడా తీసుకురండి. తీసుకురండి. అభయ్, అమ్మా, అభయ్, నీకేం కాలేదుగా? గన్స్ డౌన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భీమ్, బాలా నన్ను అన్ని చోట్ల వెతికాడు, నాకు విషయం అంతా చెప్పాడు. ఇక నేను వెంటనే ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ అనేది నాకు అవసరం లేదు. థ్యాంక్ యూకి సరైన హక్కుదారుడు ఎవరంటే అదిగో ఈ బాలానే. చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య. ఇక మీరందరూ నాతో పాటు రండి. నాన్నా, నువ్వు నీ వైఫ్ని ఇంకా నిర్మలను తీసుకుని పద. భీమ్రావ్, మేమేం నిర్ణయించుకున్నామంటే అబ్బాయికి అలాగే నిర్మలాకి పెళ్ళి మీ బస్తీలోనే చెయ్యాలని. ఇక అది కూడా చాలా వైభవంగా. ఇక ఆ తర్వాత మేము మా కొడుకు అలాగే మా కోడలతో పాటు ఈ ముంబై నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాం. సరే అయితే పెళ్ళి ఇంకా బొంబాయి నుంచి బయటికి దాటించేదాకా బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను. ఇక దాని తర్వాత పెద్ద జాతి వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు గురి చేయడానికి వస్తే కాపాడడానికి మీరు వస్తారా? అవసరం పడితే నేను ఖచ్చితంగా వస్తాను సహాయం చేయడం కోసం. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రాబ్లంకు భయపడి పారిపోతే ఆ ప్రాబ్లం ఎప్పటికీ అంతం కాదు. అండర్స్టాండ్? జీజాబాయ్, భయం గురించి కాకుండా ఇంకేదైనా ఉంటే చెప్పు. ఆంగ్లేయ అధికారి ఆధ్వర్యంలో అంతా జరుగుతున్నప్పుడు ఇంకా మాకేం అభ్యంతరం ఉంటుంది? మాకేం అభ్యంతరం ఉంటుంది? ఈ వార్త నరోత్తం జోషికి చెప్పి తీరాల్సిందే. మూర్ఖులారా, పిరికి వాళ్ళారా, ధైర్యం ధైర్యం ఒక్కరిలో కూడా లేదా? ఈరోజు మీకున్న పిరికితనం కారణంగా నేను ఆ తండ్రి కొడుకులను వదిలిపెట్టాల్సి వచ్చింది. అరే, కొంచెమైనా ధైర్యం చూపించి ఉండాల్సింది. దూకి చావండి. మీ ఇళ్లకు వెళ్ళి పిరికి సన్నాసుల్లాగా దూకి చావండి. ఈరోజు మీ అందరి కారణంగా మన సంఘానికి ఉన్న గౌరవం మంట కలిసింది. మనందరం సిగ్గుపడాల్సి వచ్చింది. వాళ్ళంతా తుపాకులు తీసుకొచ్చారు, అందుకే మేం భయపడ్డాము. భయపడ్డారా?
ఒకవేళ భయపడుంటే ఇదే ఆలోచించడానికి సరైన సమయం. ఇప్పుడు సమాజం మీద మనకున్న పట్టు ఎక్కడ మిగిలింది అని. ఒకరిద్దరు సిపాయిలు తుపాకులు పట్టుకొచ్చారో లేదో మనకున్న సామాజిక నమ్మకాలు మొత్తం మన గొంతులోనే ఆగిపోయాయి. మనం ఏమీ మాట్లాడలేకపోయాం, వాళ్లను వ్యతిరేకించలేకపోయాం. ఇక ఏ సంఘం పతనమైనా ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇలా చూడండి, మీరు నియమాలు తయారు చేసేవాళ్ళు, పెత్తనం చెలాయించే వాళ్ళు, ఈ సమాజాన్ని మీ అడుగు జాడల్లో నడిపించే వాళ్ళు, మీరు పిరికి వాళ్ళు కావడానికి వీల్లేదు. ఈరోజు మీ కారణంగానే అందరం ఓడిపోవాల్సి వచ్చింది, అందరం తలదించుకోవాల్సి వచ్చింది. బాబు గారు ఏమైంది? బాబు గారు, మీ చెల్లెలకి అలాగే అబ్బాయికి మా బస్తీలో ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి జరిపిస్తున్నారు. అలాగే ఈ తతంగం అంతా ఆ ఆంగ్లేయ అధికారి వచ్చాడు కదా, తన సైన్యం పర్యవేక్షణలో జరిపిస్తాడంట. ఇంకా ఏం చెప్పాడంటే పెళ్లి జరిగిన తర్వాత సైన్యం సంరక్షణలో వాళ్ళందరినీ బొంబాయి నుంచి బయటికి పంపిస్తాడంట. ముదనష్టపోడా, ఎప్పుడు చూసినా ముదనష్టపు వార్తలే తీసుకొస్తావు. వెళ్ళి కనిచ్చి. జోషి గారు, మీ అందరికీ కొంచెమైనా సిగ్గనిపించాలి. మీ నిర్మల ఇలాంటిదా? ఈరోజు సిగ్గు కేవలం ఏ ఒక్కరికో కాదు, నిజానికి మొత్తం మన సంఘానికే అనిపించడం మంచిది. ఈరోజు మొత్తం మన సంఘానికే అవమానం జరిగింది. దానికి ప్రతిక ఈ మసి. దీన్ని నాకు అలాగే మీ అందరి మొహాలకి పూశాను. ఇప్పుడు సమయం వచ్చింది. ఒకరిని మించి ఒకరు మన సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం ఎప్పుడైతే మన సంఘం ప్రతిష్టను కాపాడుకుంటామో అప్పుడే మన మొహాలకున్న ఈ మసి చెరిపేసుకోవాలి. నరోత్తం, నువ్వన్నది పూర్తిగా నిజమే. మా బాధ్యత నిర్వర్తించడంలో విఫలమయ్యావు. ఈ మసి మా మొహాలకు కూడా పూయాలి.
మరి ఎప్పటిదాకా చెరిపేయకూడదంటే మనం మన ప్రతిష్టను కాపాడుకునేంత వరకు. ఇవ్వు. మనం వీరులం, 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 మనం వీరులం. ఏమైంది? ఆ అబ్బాయి గారు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారు? వాళ్ళంతా బస్తీకెళ్లారు. ఇక మనం కూడా త్వరగా వెళ్లాల్సి ఉంటుంది. అంతా బాగానే ఉంది కదా? అంతా బానే ఉంది నిర్మల గారు. విషయం ఏంటి అంటే మీ అత్త మామలు అలాగే మీకు కాబోయే భర్త కోరిక ఏంటంటే మీ ఇద్దరికి వివాహం మా బస్తీలో జరగాలి అని. అది కూడా చాలా వైభవంగా. వాళ్ళందరూ బస్తీకెళ్లారు. ఏర్పాట్లు కూడా మొదలైపోయి ఉంటాయి. త్వరగా పదండి. నువ్వు నిజం చెప్తున్నావు కదా భీమరావు? నేను చెప్పింది పూర్తిగా నిజమే. పదండి పదండి, సామాన్లు సర్దుకుందాం. సరేనా? భీమ్, నువ్వు ఈ ఇంటికెందుకు నమస్కారం పెడుతున్నావు? ఈ ఇల్లు మనకు ఆశ్రయం ఇచ్చింది నిర్మల గారు. మనం ఇక్కడున్నాం. అందుకే వెళ్తూ వెళ్తూ ఒకసారి ఈ ఇంటికి ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను. అన్నట్టు ఆవిడకి కూడా నేను స్వయంగా వెళ్ళి ధన్యవాదాలు చెప్తాను. ఆవిడ మనకి ఇల్లిచ్చి చాలా కష్ట సమయంలో మనకు సహాయం చేశారు. అలా అయితే ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు మనకు వేర్వేరు పద్ధతుల్లో సహాయం చేశారు. అయితే మనం అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉండాలంటావా? అవును, అంటే మనం చెప్పకపోయినా కూడా మన మనసు లోపల ఒక కృతజ్ఞత భావాన్ని ఎప్పుడు ఉంచుకోవడం మంచిది. నిర్మల గారు, మన మనసు అనేది ఉంది కదా, అది ప్రతి క్షణం నిండిపోయి ఉంటుంది. ఇక మనం దాన్ని మంచి విషయాలతో నింపుతామో లేక చెడు వాటితోనో అనేది అది మన మీదే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ కూడా మన మనసులో ఎప్పుడూ ఒక కృతజ్ఞతా భావం ఉండటం మంచిది. దాంతో అహం అనే భావం దానికదే వెళ్ళిపోతుంది. మరి అహం ఉండడం అన్నిటికంటే ప్రమాదకరమైందవుతుంది. ఏమంటారు? నేనన్నది నిజమే కదా? నువ్వన్నది అక్షరాల నిజం రమా. త్వరగా పదండి, అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారనుకుంటా. పదండి. రామ్జీ, నేను నా కొడుకు పెళ్లి విషయంలో ఎటువంటి లోటు చేయాలనుకోవడం లేదు. వెళ్ళు బాబు, వెళ్ళి లోపల కూర్చొని విశ్రాంతి తీసుకో. అభయ్, అభయ్, నేనెవర్ని? మీరు మా పిన్ని కదా. అమ్మ కంటే ఎక్కువగా మీరే నాకు మీ ఒడిలో తినిపించారు. ఎప్పుడైనా వీధిలో ఎవరైనా విందు ఇస్తుంటే మీరు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళేవాళ్ళు. అక్కడ ఒక చిన్నపాటి గిన్నెలో భోజనం తీసుకొచ్చి మీ స్వహస్తాలతో తినిపించేవాళ్ళు. ఒక
ఒకసారి నిన్ను పాము కాటేసింది గుర్తుందా? అప్పుడేం జరిగింది? అప్పుడు మీరు రాత్రంతా మీరు నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్నారు. వీధిలో వాళ్ళు పరిగెత్తి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళారు. ఇక మీతో పాటు రాత్రి మొత్తం వీధిలో వాళ్ళంతా మేల్కొనే ఉన్నారు. అలాగే ఆ రోజు రాత్రి ఏ ఒక్కరు కూడా భోజనం చెయ్యలేదు. అందరూ మేల్కొని ఉన్నారు. ఎందుకంటే నువ్వు బతకాలని. ఎందుకంటే మన సంఘానికి నమ్మకముండే నువ్వు దాని పేరు నిలబెడతావని. ఇక నమ్మకం ఇదే. ఇదే ప్రతి సంఘానికి తమ సంఘంలోని బిడ్డ ఉంటుంది. ఇక నువ్వేం చేశావు? వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వు మా అందరికి అపరాధిగా మారావు. అక్క, అసలు ఏం చేస్తున్నారు? చాలు. వీడి జీవితంలోకి నిర్మల చాలా కాలం తర్వాత వచ్చింది. కానీ మనం ముందు నుంచే ఉన్నాం. అసలు మన సంఘంలోని వాళ్ళు మన ప్రేమను, మన అభిమానాన్ని, మన ఆప్యాయతను ఈ కొత్త తరం మీద చూపించినప్పుడు వీళ్ళ మీద ఆశలు పెట్టుకోవడం తప్పెలా అవుతుంది? ఈ కొత్త తరం మన ఆశల్ని నిజం చెయ్యాలని, మన గౌరవం పెంచాలని, మనం తలెత్తుకొని బతకడానికి అవకాశం ఇవ్వాలని. మనం వీరులం, 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 మనం వీరులం. ఏంటి అసలు ఇదంతా ఏంటి? అభయ్, జవాబివ్వు. భీమ్, ఇప్పుడు మా పిన్ని అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు కేవలం నువ్వే ఇవ్వగలవు. నువ్వు జవాబిస్తావా? అయితే నువ్వే ఇవ్వు. ఒకవేళ నీ జవాబులు నాకు సంతృప్తిని కలిగిస్తే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. అభయ్ ఇంకా నిర్మలను ఆశీర్వదిస్తాను కూడా. కానీ ఒకవేళ నీ జవాబులు నాకు సంతృప్తిని కలిగించలేదో, మీరు నా శవాన్ని దాటిన తర్వాతే ఈ వివాహాన్ని జరిపించాలి. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. అవును, ఈ వివాహం జరగడానికి వీల్లేదు. చూస్తున్నారా అధికారి గారు, ఈ పెద్ద జాతి వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేశారు. నా అభిప్రాయం అయితే ఈ పెళ్లి జరగడం మంచిది కాదు. కనీసం మా బస్తీలో అసలేం జరగొద్దు. ఏమంటావు జనార్దన్? అక్షరాలు నిజమే. వీళ్ల సంగతిని ఏం చూస్తాను. సిపాయిలరా, మోహానికి మసి పూసుకున్న వీళ్ళందరినీ నోళ్లు మూయించండి. అలాగే ఇక్కడి నుంచి తరివేయండి. ఆగండి, ఆగండి సార్. నాకేమనిపిస్తోందంటే ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళందరి వ్యతిరేకం కంటే కూడా ఈవిడ ప్రశ్నలే పెద్దవి. ఇక మనం ఆవిడ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర సమాధానాలున్నాయా? చెప్పు. చూడండి, మీరు నాకు ఒక విషయం చెప్పండి. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు అభయ్ గారు మీకు ఎన్నిసార్లు నమస్కారం చేసుంటాడు? ఇదేమైనా గుర్తుపెట్టుకోవలసిన విషయమా? నేను వీడికి పిన్నినని ఎన్నోసార్లు నమస్కారం చేస్తుంటాడు. ప్రతిసారి లెక్క పెట్టుకుంటానా? అయితే మీరిప్పుడు నాకిది చెప్పండి. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు అభయ్ గారు మీకు ఎన్నిసార్లు నమస్కారం చేసినా కూడా మీరు తనకు ఏదో ఒకటి ఆశీర్వదించే ఉంటారు కదా? అన్నింటికంటే ఎక్కువగా మీరు ఏమని ఆశీర్వదించుంటారు? సంతోషంగా ఉండని. సంతోషంగా ఉండమని. మరిప్పుడు మీకు అభయ్ గారు సంతోషంగా కనిపిస్తున్నారా అండి? జీవితమంతా మీరు ఎవరిని సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తూ వచ్చారో ఈ రోజు తన సంతోషాలకే మీరు శత్రువుగా మారి నిలబడ్డారు.
బాగుంది భీమరావు. తన సంతోషాలకు ప్రాధాన్యత ఉంది, కానీ మా ఆశలకు ప్రాధాన్యత లేదా? బాగుంది. ప్రచండదేవ్ గారు, నా కొడుకు చెప్పేది వినండి. తర్వాత మీరు ఎలాగో ప్రశ్నలు అడుగుతారు, జవాబు చెప్పడం జరుగుతుంది. సరే, ఇవంటే సిద్ధాంతాల విషయాలు. ఇప్పుడు కొన్ని దైనందిన విషయాలు మాట్లాడుకుందాం. చిన్నప్పుడు ఎప్పుడైనా అభయ్ గారి చొక్కా గుండి ఊడిపోయి ఉంటుంది కదా, అప్పుడు మీరు దాన్ని మళ్ళీ కుట్టుంటారు కూడా, అవునా? అవును. భీమ్, ఇది దర్జీవాడి దుకాణం కాదు, ఇదే గంభీరమైన విషయం. మీరు కాసేపటి దాకా కొంచెం శాంతంగా ఉండండి, ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలీదు. దర్జీలానే మారాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, జీవితంలో ఎప్పుడైనా ఏదైనా చెడిపోతే, ఏదైనా ముక్కలైపోతే దాన్ని అతికించాల్సి ఉంటుంది. ఇక ఈ విషయాలు అభయ్ గారు మీ దగ్గరే నేర్చుకుని ఉంటాడు. అది ఎప్పుడైనా ఏదైనా గుడ్డ ముక్కలైపోతే దాన్ని పారేయటం జరగదు, దాన్ని అతికించుకుంటే ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఈరోజు అభయ్ గారు కూడా అదే చేస్తున్నారు. నిర్మల గారి జీవితాన్ని అతికించుకుంటే ప్రయత్నం చేస్తున్నారు కదా.